అమెరికాకు చెందిన ఎన్జీఓ షేడ్స్ ఆఫ్ పీస్ మన దేశంలోని స్టూడెంట్ సొసైటీ ఫర్ క్లైమేట్ చేంజ్ అవేర్నెస్ సంస్థ సంయుక్తంగా వాతావరణ మార్పులపై యువత విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాయి. అందులో భాగంగా గత ఏడాది క్లైమేట్ ట్యాంక్ ఎక్సలరేటర్ పోటీ పేరిట యువత నుంచి వినూత్న ఆలోచనలు ఆహ్వానించాయి. 3 నెలలు సమయమిచ్చి ఆలోచనలు వర్కింగ్ మోడల్ కింద తీర్చిదిద్దేందుకు ప్రోత్సహించాయి. మూడు దశల వడపోత తర్వాత విశాఖలోని బుల్లయ్య కళాశాల 4 విద్యార్థులు ఈ పోటీల తుదిరేసులో నిలిచారు. బీఎస్సీ 3వ సంవత్సరం చదువుతున్న హర్షిత, అశ్విని, తేజాంబిక్, కార్తికేయ నారాయణ చేసిన పరిశోధనలకు 10 రోజుల అమెరికా పర్యటనకు అవకాశం వరించింది. అక్కడ విశ్వవిద్యాలయాల్లో జరిగే పరిశోధనల్లో విద్యార్థులు పాల్గొననున్నారు. పర్యావరణంలోకి పెద్ద ఎత్తున విడుదలవుతున్న కార్బన్ డయాక్సైడ్ సంగ్రహించడంలో బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్ కీలకం. అడవులు, సీగ్రాస్ మెడోస్, సాల్ట్ మార్సెస్ ఇందులో భాగం. భూమిపై చెట్లతో పోలిస్తే ఇవి 33% అధికంగా CO2 గ్రహిస్తాయి. కానీ ప్రస్తుతం అంతరించిపోతున్నాయి. విశాఖ తీరం వెంబడి సీగ్రాస్ మెడోస్ను తిరిగి పునరుద్ధరించాలన్నది ఈ పరిశోధనల ఉద్దేశం. ఒడిశా బిలికా సరస్సు నుంచి పరిశోధనకు సంబంధించిన నమూనాలు సేకరించామని చెబుతోంది విద్యార్థిని హర్షిత. వాటి శాస్త్రీయ నామాలే హెలోఫిలా ఓవాలిస్, హలోడ్యూల్ పినిపోలియా. వాటిని స్థానిక వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ప్రయోగశాలలు అభివృద్ధి చేశారు. నిర్వాహక ప్రతినిధులు అందించిన $200 2 లైవ్ మోడల్స్ ను ఏర్పాటు చేసి పరిశోధనలు చేశామని చెబుతోంది హర్షిత. బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్స్ అనే ఒక చాలా పెద్ద అండ్ క్రూషియల్ ఎకోసిస్టమ్స్ ఉంటాయి. ఈ బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్స్ ఏం చేస్తాయంటే మన కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే అట్మాస్ఫియర్లో ఉంటుందో ఫ్రీ ఫామ్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అవి 33% నార్మల్ ప్లాంట్స్ కన్నా ఎక్కువ అబ్జార్బ్ చేస్తూ ఉంటాయి. ఇందులో మ్యాంగ్రూవ్ ప్లాంట్స్, సీగ్రాస్ మెడోస్, దాని మీద సాల్ట్ మార్షెస్ అనే ఇంకొక రకమైన ప్లాంట్స్ అవి. ఈ 3 బ్లూ కార్బన్ ఎకోసిస్టమ్స్లోని చెందిన జాతులు అనమాట. అందులో మా ప్రాజెక్ట్ బేసికల్గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది సీగ్రాస్ మెడోస్కి. ఎందుకంటే మేము లోకల్గా ప్రాజెక్ట్ అన్నది చేయడం జరిగింది. అండ్ విశాఖపట్నంకి చాలా వాస్ట్ కోస్ట్ ఉండడం వల్ల మేము సీగ్రాస్ మెడోస్ని ఎంచుకున్నాము. ఇండస్ట్రియల్ ఎరా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి విశాఖపట్నం కోస్ట్లో ఇలాంటి ఈకోసిస్టమ్స్ కనిపించడం చాలా తక్కువ. ఒరిస్సా చిలికా లేక్ నుంచి ఈ సీగ్రాస్ మెడోస్ ఏదైతే ఉన్నాయో ఆ హెల్తీ మెడోస్ అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ విశాఖపట్నం కండిషన్స్కి అడాప్ట్ అవి చేయించి అప్పుడు ఇక్కడ విశాఖపట్నంలో రిస్టోర్ చేయడం అన్నది జరిగింది. మాకు $200 అన్నది సీడ్ మనీ SSCCI ప్రొవైడ్ చేశారు. అది ఆల్మోస్ట్ 15,000 రూపీస్ కింద వచ్చింది. సో ఆ 15,000 నుంచి మేము 2 లైవ్ మోడల్స్ తయారు చేయడం జరిగింది. ఆ 2 లైవ్ మోడల్స్ని మేము విశాఖపట్నం కోస్ట్ దగ్గర మంగమారిపేట బీచ్ దగ్గర 8 meters డెప్త్లో దాన్ని ప్లాంట్ చేయడం అన్నది జరిగింది. ఎంత కార్బన్ డైఆక్సైడ్ అది అబ్జార్బ్ చేసుకుందో అది రిజల్ట్స్ అవన్నీ డాక్యుమెంట్ చేయడం అన్నది జరుగుతుంది ఫ్యూచర్లో. ఈ ప్రాజెక్ట్ కోసమని మమ్మల్ని క్లైమేట్ ట్యాంక్ యాక్సిలరేటర్ అన్న ఒక కాంపిటీషన్కి మమ్మల్ని విన్నర్స్గా ఘోషిత చేశారు. మేము ఇంకా వాక్సిన్ యూనివర్సిటీ, ఇంకొక తెలంగాణ హైదరాబాద్లో ఉన్న యూనివర్సిటీ, మేమిద్దరం కలిపి USA వెళ్ళడం జరుగుతుంది. February 16th to 26th February వరకు ప్రాజెక్ట్ని ఫర్దర్ ఎలా స్కేల్ అప్ చేయాలి అన్నది వాళ్ళు మాకు గైడెన్స్ అవి ఇవ్వడం అన్నది వాళ్ళు చెప్పారు. అలాగా మనకు జరుగుతుంది అనేసి. పరిశోధనల్లో 3 సార్లు విఫలం కావడంతో మొదట తీవ్ర నిరాశకు గురయ్యారు. అయినా తరగతులు, పరీక్షలకు హాజరవుతూనే ప్రాజెక్ట్ చేశారు. తర్వాత వరుస అల్పపీడనాలు రావడంతో సముద్రంలో ఆ గడ్డి నాటడానికి వాతావరణం సహకరించలేదు. ఎలాగైనా ప్రాజెక్టును పూర్తి చేయాలని భావించి 4వసారి విజయం సాధించామంటోంది ఈ బృంద సభ్యురాలు అశ్విని. మా టీమ్మేట్ హర్షిత ఒక ఆలోచనని మాలో రేకెత్తిచ్చింది. వీళ్ళు ఇచ్చిన ఒక అవకాశంతో మేము ఒక టీమ్ అప్ అయ్యి మా ఆలోచనలు అన్నీ కలిపి ఒక వేని కనుక్కుందాము అని చెప్పి చిలుకా లగూన్కి వెళ్ళి ఆ స్పీసెస్ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్గా ఒక ట్యాంక్లో పెంచాము. ఒకసారి మాత్రం సక్సెస్ అవ్వలేదు, 3 times చేసాము. అలా మా ఎకడమిక్స్ ఇవి బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైంది. అంటే ఈరోజు ఈజీగా చెప్తున్నాం కానీ మేము చాలా కష్టపడ్డాము. కాలేజ్ మానేసి రోజు ఆ ప్లాన్స్ చేసుకుంటూ అలా 3 times
ఫెయిల్ అయిపోయాము కంప్లీట్గా. ప్లాంటేషన్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఆ ప్లాంట్స్ని ఎక్లమేట్ చేయడానికి చాలా టైం పట్టింది. వాటిని సీలోకి వేయడానికి కూడా మన విశాఖపట్నం వెదర్ అసలు సపోర్ట్ చేయలేదు. చాలా సైక్లోన్ ఎఫర్ట్స్ రావడం వల్ల మేము చాలా డిలే చేసి మమ్మల్ని SSCCA వాళ్ళు చాలా ప్రెజర్ కూడా చేశారు. మేము అటు ఎగ్జామ్స్ అటు అవి ఇవి అన్నీ మేనేజ్ చేసుకొని ప్లాంటేషన్ చేసాము. వైజాగ్ కోస్ట్ అంతా ఈ ప్లాంటేషన్ చేసామనుకో పొల్యూషన్ కూడా తగ్గుతుంది. సో మనం గవర్నమెంట్ దృష్టికి ఎలాగైనా తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్ అయ్యింది, అయినా సరే ఇది వేరే వాళ్ళు కాపీ కొట్టకుండా ఫస్ట్ మన ఇండియాని రిప్రజెంట్ చేస్తూ మన ఇండియా ఒక గ్రేట్ ఐడియాని కనుక్కుంది అని చెప్పాలనుకునేది మా టీం ఉద్దేశం. చిలికా సరస్సు బంగాళాఖాతంలో పరిస్థితులు వేర్వేరుగా ఉంటాయంటున్నారు విద్యార్థులు తేజాంబిక్, కార్తికేయ, నారాయణ. అందుకే సరస్సు నుంచి తీసుకొచ్చిన నమూనాల్ని మొదట ట్యాంకర్లలో కృత్రిమ పద్ధతిలో పెంచడానికి ప్రయత్నించారు. దీనికి ఫోటోసింథటిక్ లైట్, CO2 జనరేటర్ను వినియోగించారు. ప్రయోగశాల వాతావరణంలోనే ఈ మొక్కలు పెంచి చూశాం. దీనిని పరిశీలించేందుకు 2 నెలల సమయం పట్టిందన్నారు ఆ విద్యార్థులు. సో బేసికల్లీ ఏంటంటే ఇది డిఫరెంట్ ఓషన్ క్లైమేట్, ఆ టెంపరేచర్స్ కానీ లోపల ఉన్న స్ట్రీమ్ కరెంట్స్ కానీ దాన్ని బేస్ చేసుకొని డిఫరెంట్గా స్పీసీస్ గట్రా ఉంటాయి అనమాట. వాటిని మేము సీ వాటర్ కానీ మన వైజాగ్ సీ వాటర్ని టెస్ట్ చేయడం కానీ దాని సాలినిటీ లెవెల్స్, టెంపరేచర్ గట్రా ఎలాగా అనేసి టెస్ట్ చేయడం కానీ ల్యాబొరేటరీస్లోని, అరేబియన్ సీ కానీ మన వేరే వెస్ట్ సైడ్ కానీ అలాగా అన్ని టెస్ట్ చేశాక అలా అక్కడ ఎలాంటి స్పీసీస్ అనేవి గ్రో అవుతున్నాయి ఒక నేషనల్ వైడ్గాను పెంచడానికి ట్రై చేస్తున్నాం. సో బేసికల్గా చిన్నప్పటి నుంచి బీచ్ సైడ్ ఉన్న సిటీలో పెరగడం కాబట్టి బీచ్కి వెళ్ళి చిన్నపిల్లలుగా ఆడుకునేటప్పుడు ఆ వాటర్ అన్నది ఒక టైప్లో ఉండేది. ప్రస్తుతం ఉన్న ప్రజెంట్ టైంలో ఆ వాటర్ టర్బిడిటీ కానీ పొల్యూషన్ కానీ పెరిగిపోవడంతో ముందు ఎలా ఉండేదో అలా లేదు. సో పొల్యూషన్ అన్నది పెరిగిపోయింది. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని ఒక ఆస్పెక్ట్లో ఆలోచించడం ద్వారా ఈ ఐడియాని ఇంప్లిమెంట్ చేస్తే సేమ్ మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఎలాగ ఉందో మా పేరెంట్స్ చిన్నపిల్లలుగా ఎలాగ ఉందో అలాగా మా సీన్ని ఆ పొల్యూషన్ కంట్రోల్ చేయగలిగితే సేమ్ ఆ క్లైమేటిక్ కండిషన్స్ని మళ్ళీ తేగలిగితే ఈ ఐడియాతో ఆ పొల్యూషన్ కంట్రోల్ అవుతుంది. కాబట్టి సేమ్ మా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అదే సేమ్ ఆ హెల్దీ ఎన్వైరన్మెంట్ని మేము ప్రొవైడ్ చేయగలుగుతాం. మాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఎందుకంటే మేము చిలికా లేక్లో ఒక సర్టెన్ టైప్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి. సేమ్ వైజాగ్లోకి వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ pH, salinity అన్నీ మారుతాయి కండిషన్స్. మేము ప్లాంటేషన్కి తీసుకెళ్లే లోపు వాటి న్యూట్రియంట్స్ తగ్గిపోవడం కానీ సపోర్ట్ చేయకపోవడం, ఇంకా అవి పెరిగేటప్పుడు సగం పెరిగి చనిపోవడం అలాగైనప్పుడు మాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. కానీ ఆ ఛాలెంజెస్ని మేము ఓవర్కమ్ చేసి అట్ ద లాస్ట్ మేము అది హెల్దీగా పెరిగింది. సో అది మేము తీసుకెళ్ళి ప్లాంటేషన్ చేసామన్నమాట. సముద్రాల్లో అక్కడి పరిస్థితులను అంచనా వేసి వాటికి అనుగుణంగా కాలుష్యాన్ని నియంత్రించేందుకు సమూల మార్పులు చేయవచ్చని చెబుతున్నారు ఈ విద్యార్థి పరిశోధకులు. తూర్పు, పశ్చిమ తీరాల్లో వీటిని పెంచేలా మరింత కృషి చేసి భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన సముద్ర తీరాన్ని ఆస్వాదించగలిగే వెసులుబాటును తీసుకొస్తామంటున్నారు. ఇది ఈ యువ బృందం మనోగతం. ఎందుకంటే ఖచ్చితంగా పెరుగుతున్న కాలుష్య నివారణకి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో, అంతరించిపోతున్నాయో వాటిని తిరిగి తీసుకురావడానికి, వాటిని పునరుద్ధరించే చర్యలపైన మేము దృష్టి పెట్టాం. అలాగే మాకు ఆ NGOల నుంచి, అమెరికన్ సంస్థల నుంచి వస్తున్న ప్రోత్సాహం మమ్మల్ని ఎంతో ఉత్తేజపరిచింది. ఇది భవిష్యత్తులో మరిన్ని పరిశోధనలు తమకు చేయడానికి ఇది ఎంతో ఉపకరిస్తుందని వాళ్ళు చెప్తున్నారు. కేవలం శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.